హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు ఫుడీ అడిక్ట్. సో అట్ ప్రెసెంట్ మనం అయితే తిరుపతిలో ఉన్నాము. తిరుపతి నుంచి మనం బెంగళూరు అయితే వెళ్తున్నాం. బస్ అయితే బుక్ చేసుకున్నాం. కపిల్ తీర్థం సర్కిల్ దగ్గరకు వస్తుంది. సో మనకి నాకు తెలిసి మార్నింగ్ అరౌండ్ ఒక 5 or 6 అవుతుంది బెంగళూరులో దిగేకి. ఎప్పటి నుంచో అనుకుంటున్నా బెంగళూరులో ఫుడ్ ట్రై చేయాలి అండ్ మీకు షోకేస్ చేయాలనేసి. ఫైనల్లీ ఆ రోజు అయితే వచ్చింది. సో ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఎంజాయ్ చేయండి. నమస్కారం బెంగళూరు. సో ఫైనల్లీ మనం అయితే బెంగళూరుకి వచ్చేసాము. మార్నింగ్ మేము దిగేసరికి అరౌండ్ 4 ఆ టైంలో అయింది. ఇంకా ఆ టైంలో బ్లాగ్ రికార్డ్ చేసే అంత లైట్ లేదు. అండ్ మోర్ ఓవర్ సీటర్ బుక్ చేసుకున్నాం కదా, బాడీ స్ట్రెయిన్ అయిపోయింది. వచ్చి పడుకునేసి ఇప్పుడు అరౌండ్ టైం 11 అయింది. ఇప్పుడు లేచాము. సో మనం తీసుకున్న రూమ్ వెనక్కుంది కదా, హోటల్ క్లాసియో అనేసి. ఇప్పుడు మన దగ్గర అయితే ఒక స్కూటీ అయితే సెట్ అయ్యింది ఫ్రెండ్స్ దగ్గర నుంచి. ఇంకొక స్కూటీ రెంటల్ తీసుకోవడానికి వెళ్తున్నాము. అంటే బేసిక్ గా రేపు ఇంకొక బైక్ కూడా సెట్ అయ్యింది. బట్ ఈ వన్ డే ఎక్స్ప్లోర్ కి బైక్ కావాలి కాబట్టి రెంటల్ కి వెళ్ళాం అనమాట. అక్కడికి వెళ్తే మంత్లీ బేసిస్ ఉంది. ఇంకొక బ్రాంచ్ కి వెళ్ళాము. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము. వెళ్ళి ఆ బైక్ తీసుకొని ఇంకా ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయడమే. సంజు సత్యన్ అయితే బైక్ తీసుకోవడానికి పంపించాము. మేమిద్దరం వాళ్ళకి తెలియకుండా కాఫీ తాగుతున్నాము. ఏం ఫీల్ ఉంది మావా? సంజు గారు వీడియో చూస్తే వస్తాడేమోరా. సో ఫైనల్లీ ఇప్పుడు మనమైతే కెఫే ఆముదం అనే ఒక స్పాట్ ఉందన్నమాట. రీసెంట్ గా వీళ్ళు మనకి హెచ్ఎస్ఆర్ లేఅవుట్ లో ఓపెన్ చేసినారు. సో ఇన్వైట్ చేసి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ వచ్చేసరికి మనం బ్రేక్ఫాస్ట్ నుంచి మసాలా దోశ తీసుకున్నాము. అలానే ఇక్కడ కొత్తగా ఒక మీల్స్ స్టార్ట్ చేశారనమాట. సో ఆ మీల్స్ ఒకటి తీసుకున్నాము. అలానే ఈ పొడి ఇడ్లీ. సో ట్రై చేద్దాం. టేస్ట్ అయితే మాత్రం అదిరిపోయింది. ఈ బెంగళూరు స్టైల్ దోశ విషయానికి వస్తే ఎట్లుంటది అంటే, మనకి ఈ పార్ట్ క్రిస్పీ ఉండాలి, ఇటు వచ్చేసరికి సాఫ్ట్ ఉండాలి. కొన్ని దగ్గర ఎట్లయితే క్రిస్పీ అంటే బోత్ సైడ్ క్రిస్పీ ఉందంటే మనకి ఆ ఫీల్ రాదు. అండ్ మోర్ ఓవర్ గీతో లోడ్ అయి ఉండాలి. సో లోపల మనకి మసాలా ఫీలింగ్ కూడా క్రేజీ ఉంది, సాఫ్ట్ ఉంది అనమాట. సో ఆలూస్ అన్ని పర్ఫెక్ట్ గా స్మాష్ చేసి పైన ఆ పొడి గీ అండ్ బయట మనకి ఆ క్రిస్పీ లేయర్. సో అన్ని పర్ఫెక్ట్ ఉన్నాయి. టేస్ట్ అయితే మాత్రం స్టూ కూడా అని చెప్తా. సో మనకి చెన్నై స్టైల్ ఫిల్టర్ కాఫీ ఎంత ఫేమస్, అలానే ఈ బెంగళూరు స్టైల్ ఫిల్టర్ కాఫీ కూడా అంతే బాగుంటది అనమాట ఫ్లేవర్ వైజ్. ఇక్కడ చిక్మంగళూరు బేస్ ఉంటది కాబట్టి మోస్ట్లీ బాగుంటది. సో ట్రై చేద్దాం. కాఫీ ఫ్లేవర్ మాత్రం నిజంగా పర్ఫెక్ట్ ఉంది. అంటే మనకి ఎప్పుడు కాఫీ స్వీట్ గా ప్రిఫర్ చేయకూడదు, కొంచెం ఆ రానెస్ అనేది తెలియాలి. అంటే చేదుగా ఉంటేనే బాగుంటది. అంటే చాలా మంది కాఫీలో షుగర్ యాడ్ చేసుకుంటారు, బట్ ఈ రానెస్ తగిలితే మాత్రం ప్యాలెట్ కి క్రేజీ ఉంటది. సంజు టేస్ట్ ఎలా ఉందిరా? టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ అయితే మాత్రం ఆ దోశ గానీ, ఈ ఇడ్లీ గానీ, పొడి ఇడ్లీ గానీ, తట్టి ఇడ్లీ చాలా బాగుంది, చాలా ఫెంటాస్టిక్ ఉందని చెప్పాలి. ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ స్పాట్ కి అయితే వెళ్దాము. సో బెంగళూరుకి వచ్చి మంచి కర్ణాటక స్టైల్ దొన్నె బిర్యానీ దొరకపోతే అది నిజంగా క్రైమ్ కాబట్టి మేము ఇప్పుడు హెచ్ఎస్ఆర్ నుంచి డైరెక్ట్ గా జయనగర్ లో ఉన్న ఆర్ఎన్ఆర్ దొన్నె బిర్యానీకి వచ్చామన్నమాట. ఇది మనకి నియర్లీ 1954 అంటే దగ్గరగా 70+ ఇయర్స్ నుంచి ఉంది ఈ స్పాట్. సో వీళ్ళు దొన్నె బిర్యానీకి చాలా ఫేమస్ అనమాట. వీళ్ళ దగ్గర చికెన్ బిర్యానీ, అలానే మటన్ బిర్యానీ, కొన్ని కబాబ్, సూప్స్, స్టార్టర్స్ ఉన్నాయి. సో మేమైతే సూప్స్ నుంచి నాటుకోడి సూప్ అయితే ఆర్డర్ చేసినాం. ట్రై చేద్దాం. మనకి ఇది కన్సిస్టెన్సీ వచ్చేసరికి వాటరీ ఉంటది, అంటే రసం బేస్ కాబట్టి. బట్ ఫ్లేవర్ వైస్ మాత్రం నిజంగా టూ గుడ్ అనే చెప్తా. మనకి ఆ స్పైస్ లెవెల్స్ కూడా చాలా పర్ఫెక్ట్ ఉన్నాయి, అంటే తాగినప్పుడు ఇక్కడ మనకి తెలుస్తుంది. సో ఇంకా మేము ఇక్కడ స్టార్టర్స్ వచ్చేసరికి బొంబా చికెన్ అని ఉంది అనమాట. హాఫ్ ఫుల్ ఇలా అమ్ముతున్నారు. మేమైతే హాఫ్ ఆర్డర్ చేసినాం. హాఫ్ వచ్చేసరికి 2 pieces, ఫుల్ అయితే 4 వస్తున్నాయి. ఇది వచ్చేసరికి మనకి సాసీ బేస్ వస్తుంది. సో ట్రై చేద్దాం. మనకి ఈ లెగ్ పీస్ ని ఫస్ట్ డీప్ ఫ్రై చేసిన తర్వాత సాస్ తో కోట్ చేస్తున్నారు. దానివల్ల మనకి అవుటర్ లేయర్ మంచి క్రిస్పీగా ఉంది. సో మనకి లోపల వచ్చేసరికి మీట్ మాత్రం చాలా టెండర్ ఉంది. అండ్ బయట సాసెస్ కూడా అన్ని బ్యాలెన్స్డ్ ఉన్నాయి. టేస్ట్ వైస్ నిజంగా టూ గుడ్. సో బిర్యానీలో వచ్చేసరికి ఇక్కడ బోన్లెస్ చికెన్ బిర్యానీ ట్రై చేయమన్నారు. సో అది ఆర్డర్ చేసినాం. ఇక్కడ ఆర్ఎన్ఆర్ దొన్నె బిర్యానీ వాళ్ళ స్పెషల్. ఇక్కడ మనకి రైస్ టెక్స్చర్ గ్రీనిష్ ఉంటుంది. అంటే మనకి దొన్నె బిర్యానీ అంటే మన సైడ్ లాగా ఉండదు, పుదీనా చిల్లీ బేస్తో వస్తుంది అనమాట బేసికల్లీ. సో ట్రై చేద్దాం. అరోమా మాత్రం అదరగొట్టేస్తున్నారు. జస్ట్ అలా పెట్టుకుంటే మెల్ట్ అయిపోతుంది బిర్యానీ. రైస్ అయితే మాత్రం. సో చికెన్ పీస్ ట్రై చేద్దాం. సో మనకి ఇది గ్రేవీ బేస్తో ఇచ్చారు. సో పీస్ మనకు వచ్చేసరికి చికెన్ 65 ఉంటుంది కదా, సిమిలర్ ఉంది. బట్ దానికి కోట్ వస్తుంది, దీనికి కోట్ అంతే డిఫరెన్స్. బట్ బిర్యానీ అయితే మాత్రం చాలా బాగుంది. దీనికి కాంబినేషన్గా షేర్వా ఇచ్చారు. షేర్వాతో ఒకసారి ట్రై చేద్దాం. నిజంగా మనం అయితే నవ్వాల్సిన అవసరం కూడా లేదు. అండ్ మోర్ ఓవర్ కొంచెం మసాలా స్పైసీ ప్రిఫర్ చేసే వాళ్ళు ఆ గ్రేవీ వేసుకొని తినండి. టేస్ట్ అది కూడా బాగుంది. ఇక్కడ లైట్ గా లాగి చేసి నెక్స్ట్ స్పాట్కి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు మనం అక్కడ ఆర్ఎన్ఆర్ దొన్నె బిర్యానీలో మంచి బిర్యానీ తిన్నాం కదా, స్పైసీ. ఆ ఫ్లేవర్స్ తప్పించుకొని మంచి ప్రాపర్ డెసర్ట్ తిందాం అనేసి ఇక్కడ సైకిల్ కోవా ఉందన్నమాట. ఇది బళ్ళారి స్పెషల్ సైకిల్ కోవా. అక్కడ మనకి సైకిల్ అమ్మే వాళ్ళు ఇక్కడ ఒక చిన్న కార్ట్ లాగా పెట్టుకొని చేస్తున్నారు. మనకి ఇక్కడ 100 grams 60 rupees ఛార్జ్ చేశారు. సో లేట్ చేయకుండా ట్రై చేద్దాం. సో టేస్ట్ అయితే చాలా బాగుంది. కొంచెం చివి ఉంటుంది కదా, సో ఆ కైండ్ ఆఫ్ స్టఫ్ అనమాట.